రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు పద్ధతి మార్చుకోకపోతే ఆ 11 కూడా మిగలవన్నాయి కామెంట్స్. 100% దుర్మార్గపు పాలన ఎవరిదో 11 కూడా మిగలవంటే వీళ్ళు ప్రతిపక్షాల మీద ఎట్లా కన్ను వేశారు. ఆయన మాట్లాడినవ్వండి బుజ్జి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన అబ్జెక్ట్ చేయలేదు కదా. ఒక్క నిమిషం బుజ్జి, ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడినివ్వండి, అది అర్థం అవుతుంది. డిబేట్ లో సాగనివ్వండి. ఎమ్మెల్సీలకు చెప్పింది అదే. మీకు కాల్స్ ఇప్పటికే వచ్చాయా? ఇప్పటికి రాకపోయినా భవిష్యత్తులో వస్తాయన్నా. మనం ప్రజల పక్షాన పోరాడదాం. వీళ్ళు ఒక ఇంటికి 4 తలుపులు ఉంటాయి. ఒక తలుపు కొట్టారు, 4,000 ఇస్తామన్నారు, 3,000 కాదన్నారు. ఇంకో తలుపు కొట్టారు, 3 సిలిండర్లు ఉచితం అన్నారు. ఇంకో తలుపు కొట్టారు, ఒక్క బిడ్డకి 15,000 ఏంటమ్మా, 4 బిడ్డలకి 60,000 ఇస్తామన్నారు. ఇంకో తలుపు కొట్టారు, ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్క ఆడ మనిషికి 1,500 ఇస్తామన్నారు. ఇలాంటివన్నీ కూడా ఆశ, ప్రజలకి ఆకాంక్షలు వచ్చినప్పుడు, ఆశ కలిగినప్పుడు ప్రజలు వేసినటువంటి ఓట్లే తప్ప మేమేమి దుర్మార్గం చేయలా. మేము చేసిన మంచి ప్రజల్లో ఉంది. మీరు దుర్మార్గులు కాబట్టే ప్రమాణ స్వీకారంలో చేసే లోపే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అల్లకొల్లం హత్యలు, దుర్మార్గాలు చేశారు. ఒక్క నిమిషం అండి బుజ్జి, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం బుజ్జి, వెయిట్ చేయండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి బుజ్జి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి బుజ్జి, ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. బుజ్జి అర్థం కావట్లేదండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అన్న గారు ఒక్క నిమిషం ఉండండి. 2014లో వీళ్ళ దుర్మార్గపు పాలన, ఈ 3 పార్టీలు క్రాస్ టాక్ చేయొద్దు బుజ్జి, ప్లీజ్ క్రాస్ టాక్ చేయొద్దు. ఎవరు వాళ్ళు క్లియర్ గా మాట్లాడండి, అర్థం అవుతుంది. మేము ప్రమాణ స్వీకారం చేసేలోపు ఒక్కటైనా ఇలాంటి సంఘటన జరిగిందండి? ఒక్కటంటే ఒకటి. ఎలాంటి దుర్మార్గాలు జరిగినాయి? ఎన్ని వైఎస్ఆర్ విగ్రహాలని నేలమట్టం చేశారు, బీసీఎల్ని వైస్ ఛాన్సలర్స్ పోయి దౌర్జన్యం చేసి దుర్భాషలాడి కులం పేరుతో బూతులు తిట్టి ఇలాంటి అప్రజాస్వామికమైన అరాచకాన్ని ఎప్పుడన్నా చూసామా? కళ్ళతో చూసామా కనీసం? అది మీరే మాట్లాడాలి. దుర్మార్గాల గురించి మాట్లాడతారా? శ్రీనివాస్ రెడ్డి గారు, మీరే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక విలేకరు అడిగితే రంగా గారు మరణించినటువంటి సమయంలో పరిస్థితులు తలపిస్తున్నాయండి. ఇప్పుడు ఇలా రాష్ట్రం మొత్తం దుర్మార్గం జరగటం తప్పు కదా అని విలేకరు అడిగితే దొంగ అన్నట్టుగా ఉంది, వైసీపీ వాళ్ళు చేసి మా మీద దోస్తున్నారంటాడా ముఖ్యమంత్రి గారు? అదేనా ముఖ్యమంత్రి గారి పరిపాలన సామర్థ్యం? వైసీపీ వాళ్ళు చేస్తుంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు కనపట్లేదా? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. పేరు విద్యానగర్, గుంటూరు విద్యానగర్ లో రెడ్డి హాస్టల్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ రెడ్డి బోర్డు దించేసి అతన్ని కొట్టి కాళ్ళు పట్టుకుంటే గానీ వదిలిపెట్టలేదండి, ప్రాణభిక్ష పెట్టారు. ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా? వీళ్ళు దుర్మార్గాల గురించి మాట్లాడుతుంటే జోకేస్తుంది, నవ్వుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అరుణ గారు ఏదో చెప్తున్నారు. సార్ ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు పథకాలు ఒక డోర్ తట్టి 3 సిలిండర్లు అన్నారు, ఒక డోర్ తట్టి 4 తలుపులు చదువు కోసం అన్నారని. ఇలా నేను ఒక మాట అడుగుతాను సార్, వీళ్ళు 2019 గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు కూడా ఎలక్షన్ ప్రచారం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా పథకాల పేరుతోనే వెళ్ళారు. అలాగే 2024 ఎలక్షన్ నినాదం కూడా మీ ఇంటికి పథకాలు అంది ఉంటే, మీ ఇంటికి మేము మంచి చేసి ఉంటే మాకు ఓటేయండి అన్న కాన్సెప్ట్ తో వెళ్ళారు.
పథకాలు అనేవి ఆశ చూయిస్తే ప్రజలు లొంగిపోతారు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మరి ఆ పథకాలనే మీరు ఎందుకు సార్ ప్రజలకి ఎరగా వేసి 24 ఎలక్షన్కి వెళ్ళారు? అలాగే ఆ పథకాలే ఒక పరమ ఔషధంగా కేవలం పథకాలు మాత్రం ఇస్తాం, మేము సంక్షేమం మాత్రమే చేస్తామని రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేశారు. ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు కానివ్వండి, పర్మనెంట్ అభివృద్ధి కానివ్వండి రాష్ట్రంలో జరగకుండా కేవలం తాత్కాలికంగా అకౌంట్ లో డబ్బులు వేయడం మాత్రమే పరిపాలన విధానం మీరు అవలంబించి ఇవాళ మీరు దాని గురించి క్వశ్చన్ చేయడం ఏదైతే ఉందో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిజమే, దొంగోడే దొంగ అన్నట్లుగా ఉంది. మీరే ఏదైతే చేశారో దాన్ని మీరే ఇవాళ క్వశ్చన్ చేయడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది ఈ సందర్భంగా. రెండోది దాడుల విషయం మాట్లాడారు క్లియర్ గా 2019 నుంచి సమాధానం చెప్పండి. మీరే మాట్లాడుతున్నారు కానీ మీరు ఇక్కడ ఉద్దానంలో డయాలసిస్ సెంటర్స్ పెట్టారు. మీరు పర్మనెంట్ గా డెవలప్మెంట్ చేసి చూపించాం. డెవలప్మెంట్ అంటే మాది, మీది కాదు. 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్మనెంట్ గా దృష్టికి తీసుకొచ్చేదాకా మీకు కళ్ళు తెరవలేదా? పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు టెంపరీగా డయాలసిస్ సెంటర్ పెట్టారు. శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేశారు. పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. గారు మీకు మీరు ఉన్నారా లేరా ఈ రాష్ట్రంలో? మీరు ఉన్నారా లేరా ఈ రాష్ట్రంలో? మీరు రాష్ట్రంలో ఉంటే ఉద్దానంలో ఏ ప్రాజెక్ట్ ఎవరు పెట్టారో కూడా తెలుసుకోకుండా మాట్లాడతారా? మీకు కనీసం తెలుసా? ఉద్దానంలో ఎవరు ఏం కట్టారో తెలుసా? నేను చెప్పేది ఒక మాట కాబట్టి ఎవరు ఏం కట్టారో తెలుసా? మీరు ఎవరు తీసుకొచ్చారు? డయాలసిస్ సెంటర్స్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. పర్మనెంట్ సొల్యూషన్ చూపించారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ వరకు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు కాలపాలెం బుజ్జి గారు ఒక్క నిమిషం ఆగుతారా? బుజ్జి ఒక్క నిమిషం ఆగాలండి. మీరు ఆవిడ అరుణ గారు మాట్లాడుతున్నారు, దానికి ఏదో ఈయన ఒక నిమిషం అన్నారు, ఈయన మాట్లాడారు. ఆవిడ మాట్లాడి ఇస్తాను, మీరు మధ్యలో మాట్లాడితే ఏమర్థం అవుతుందండి? డిబేట్ లో సాగిన వాళ్ళు కదా. అరుణ గారు ఉద్యోగం గురించి ఆయన మాట్లాడతాడండి. సరే ఓకే, మీ టర్మ్ వస్తుంది కదా, అప్పుడు చెప్పండి. అరుణ గారు మాట్లాడమనండి. సార్ అలాగే దాడుల విషయం మాట్లాడారు. 2019లో గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు ఎలక్షన్ సమయంలో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలయ్యేంత బీసీలకు సంబంధించినటువంటి బుద్ధి ఒక్క నిమిషం అండి, అర్థం కావట్లేదు. ఇబ్బంది పడేటప్పటికీ కులం అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, రెడ్డి అనే హాస్పిటల్ చెప్పేసి అసలు